హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోస్టింగ్ వ్లాగ్స్. అండ్ టుడే మా ఫ్రెండ్స్ అందరితో కలిసి మేము తిరుపతికి వెళ్ళామన్నమాట. సో అక్కడ తిరుపతిలో దర్శనం ఎలా జరిగింది అనేది మీకు ఈ వీడియోలో అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మేము స్టేషన్కి వెళ్ళామన్నమాట, రైల్వే స్టేషన్కి. అక్కడ నుంచి తిరుపతికి వెళ్ళామన్నమాట. ఫస్ట్ టైం ఫ్రెండ్స్తో వెళ్తున్నాము. సో కొంచెం చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యామన్నమాట. ఫస్ట్ టైం వెళ్తున్నాము అందరం కలిసి ఒంటరిగా. సో అక్కడ ట్రైన్లో అయితే లిఫ్ట్లో ఎక్కి లిఫ్ట్లోనే దిగామన్నమాట. లగేజ్ అంతా కింద పెట్టేసి టికెట్స్ కోసం అని వచ్చామన్నమాట ఫ్రెండ్స్ అందరం కలిసి. పాప దుర్గాను, ఇంకో లక్ష్మి, ఇంకో పాప కింద ఉందన్నమాట, వెయిట్ చేస్తుంది. సో లిఫ్ట్ అయితే వచ్చేసింది, మేమైతే దిగేస్తున్నాం అనమాట. సో టికెట్స్ కానీ వచ్చింటివి అనమాట. కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళాము. సో ఫస్ట్ అయితే మేము 8కి ట్రైన్ ఉందన్నారు. సరిగ్గా 8:15 కల్లా ట్రైన్ వచ్చేసింది అనమాట. కొంచెం లేట్ అయినా సరే బాగా ప్రయాణం అయితే బాగా జరిగింది. సో ఇక్కడ నుంచి కిందికి వెళ్ళేసి కొంచెం వెయిట్ చేసి ట్రైన్ వచ్చేసాకైతే వెళ్ళామన్నమాట. కొంచెం ఈజీ అయింది. మెట్లు ఇక్కడ ఎక్కేకి లేదు, అంటే ఎక్కేకి ఉంది, కాకపోతే చాలా ఉంటాయి కదా, అక్కడ కాళ్ళ నొప్పులు వస్తాయి. లిఫ్ట్ ఉండడం మంచిదైంది. సో ఇదైతే అనంతపూర్ అండి మాది. అనంతపూర్ వెళ్ళి అక్కడ సంధ్య చెయ్యి చెప్తుండేది, హాయ్ చెప్తుంది సంధ్య. ఫస్ట్ అయితే వీడియో తీద్దామా లేదా అంటే రష్ ఉంటుంది కదా అక్కడ టెంపుల్ దగ్గర అని కొంచెం డైలమాలో ఉన్నాను. తర్వాత స్టేషన్ వెళ్ళాక సరే తీసుకుందాం, ఎందుకైనా మంచిది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా కోఆపరేట్ చేశాను అనమాట తీసుకోవడానికి. ఏదో మా ఫ్రెండ్స్ అని నైట్ వెళ్ళాము మేము తిరుపతికి. ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట. 4 మెంబర్స్ అండి మేము. కూర్చున్న పాప లక్ష్మి అండ్ ఫోన్లో ఉన్న పాప సంధ్య, తర్వాత దుర్గా. నలుగురం కలిసి ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట. సో ట్రైన్ కోసం అయితే ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఈసారి చాలా హ్యాపీగా వెళ్ళామన్నమాట అందరం మేమంతను. చాలా కంపార్ట్మెంట్లు, లేడీస్ కంపార్ట్మెంట్ అని చాలా ఉంటాయండి. జనరల్ లేడీస్ కంపార్ట్మెంట్ అని. ప్యాసింజర్లోనే వెళ్ళేటప్పుడు అయితే మేము కొంచెం రిస్క్ అయింది, కానీ అంటే కూర్చో స్థలం ఉండాలి కదా. ఎక్కేటప్పుడే చాలా టఫ్ అనమాట ట్రైన్. ఎక్కాక ఒకసారి సీట్ దొరికాక ఇంకా రిలాక్స్గా ఉండొచ్చు. అండ్ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. సపోర్ట్గా ఉంటుంది అనమాట నాకు వీడియోస్ చేయడానికి, ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు. అండ్ వీడియోస్ చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట, వర్క్ ఉండడం వల్ల. సో ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ మేము రెడీ అవుతున్నాము ఎక్కేకి. చాలామంది నొక్కొని వచ్చేసరికి సీటు దొరుకుతాయి లేదని భయపడ్డాము, కాకపోతే సక్సెస్ఫుల్గా దొరికాయన్నమాట. ఫ్రీగానే వెళ్ళాము. ఇంకా ఫైనల్లీ అందరం ట్రైన్లో అయితే కూర్చొని వేసామన్నమాట. హ్యాపీ, కొంచెం రిలీఫ్గా ఉంది. భయపడ్డాం సీట్లు ఉంటాయో లేదో అని. కొంచెం తొందరగా వచ్చి పట్టుకోవడం వల్ల ఫ్రెండ్స్ ఎక్కేసామన్నమాట. ఫస్ట్ టైం వెళ్తున్నాం ఫ్రెండ్స్, అందరూ ఫోన్లో బిజీగా ఉన్నారు. సో ట్రైన్ అయితే రన్ అవుతుంది. ఈసారి దర్శనం కూడా బాగానే జరిగిందండి తిరుపతిలో. వెంకటేశ్వర స్వామిని కొంచెం ఓపికగా అయితే దర్శించుకున్నాము దగ్గరగా. కొంచెం అక్కడ మాట్లాడడం కుదరలేదండి, అందుకే నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను ఈ వీడియోకి. సో ట్రైన్ అయితే దిగామన్నమాట, వచ్చేసాము. అర్లీ మార్నింగ్ 3 o'clock దిగామన్నమాట ట్రైను. అనంతపూర్లో ఎక్కితే ఇక్కడ 3కి దిగాము.
సో ఇక్కడ మేమైతే టోకన్స్ కానీ వెళ్ళామన్నమాట, అంటే టికెట్ల కోసం అయితే వెళ్ళామన్నమాట. టికెట్లు అయితే శ్రీనివాస్ లాకర్స్లో అట్లే బట్టలు పెట్టేసి వచ్చేద్దామని, కాకపోతే వాళ్ళు టికెట్లు ఈవినింగ్ ఇస్తారనేసరికి మేము ఇంకా అంతవరకు వెయిట్ చేయలేక సరే ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే తిరుచానూరు వెళ్ళామన్నమాట. ఇక్కడ దొరకపోయేసరికి టికెట్లు టైం వేస్ట్ చేయకూడదు అనేసి లాకర్స్కి వే అనమాట ఇది, అంటే మనం బట్టలు పెట్టుకోవడానికి స్నానం చేయడానికి అనమాట. అక్కడైతే పోలీస్ వాళ్ళు ఉన్నారు, అక్కడ అడిగామన్నమాట మేము, కానీ లేట్ అవుతుందండి అన్నారు. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ కనపడే ఇది గోవిందరాజుల గుడి అనమాట. ఇది ఎదురుగా లైటింగ్ కనపడేది. సో అక్కడికైతే మేము లాస్ట్లో వెళ్ళామన్నమాట. ఇది కోనేరు, అక్కడ కోనేరు అనమాట అది. సో ఆ కోనేరు చూపిస్తాను చూడండి మీకు ఎలా ఉన్నది చెప్పేసి. నైట్ టైం వెళ్ళాం కాబట్టి మేము మాకు కొంచెం వీడియో క్లియర్గా తీసేటట్టే చూస్తున్నాను సాధ్యమైనంత వరకు. కోనేరు అనమాట ఇది. సో ఫైనలీ ఆటో అయితే వచ్చేసిందండి. ఒక్కొక్కరికి 20 రూపీస్ అంటే ఒక్కొక్కరు 25 రూపీస్ తీసుకున్నారు, అంటే 100 రూపీస్ తీసుకున్నారు. సో ఇది వచ్చేసి మేము శ్రీవారి మెట్లకని బస్సులో వెళ్తున్నామండి. బస్సులో వెళ్ళేటప్పుడు లొకేషన్ బాగుంది కదా అని తీసాను అనమాట. పైన కొండలు, శ్రీవారి మెట్లయితే ఎక్కేటప్పుడు మీకు చూపిస్తాను, అది కూడా అయితే ప్లేస్ అండి. దర్శనం అయితే బాగా జరిగింది ఈసారి. కాకపోతే అక్కడ సెల్స్ అలో లేదు కాబట్టి మేము తీసుకెళ్ళలేదు అనమాట. ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకోటి తిరుపతి అదే శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఫోన్స్ తీసుకెళ్ళలేదు. దేవుళ్ళ దగ్గరికి ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసరికి మేమేమి ఏం చేయలేక బయటకు వచ్చినాక అందరం ఫోటోలు తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో వీళ్ళైతే లొకేషన్ శ్రీవారి మెట్టు బస్లో వెళ్ళేటప్పుడు మేము ఇది లొకేషన్ బాగుందని చెప్పేసి నేను వీడియో తీశాను అనమాట. అదే కొంచెం డిసప్పాయింటెడ్ అనమాట. స్వామివారి దగ్గర మొబైల్స్ ఎవరు తీసుకెళ్ళలేదని మేము కంపార్ట్మెంట్లో కూడా తీసుకెళ్ళనివ్వరని మేము లాకర్స్లో పెట్టేసాం. కాకపోతే చాలా మంది తెచ్చుకున్నారనమాట. కంపార్ట్మెంట్లో కూడా మొబైల్స్ అక్కడ పక్కన తీసేసుకున్నారు. ఇంతకుముందు మా పేరెంట్స్తో వెళ్ళినప్పుడు కూడా వచ్చేసి మేము తీసుకెళ్ళలేదన్నమాట. అప్పుడు చాలా మంది తెచ్చుకున్నారు. ఈసారి తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ భయంతో అక్కడ ఎక్కడ ఏం రూల్స్ ఉంటాయో అని చెప్పేసి మేము లాకర్స్లోనే పెట్టి వెళ్ళామన్నమాట. కంపార్ట్మెంట్లో కూర్చున్నాక తెలిసింది మాకు తెచ్చుకుంటే బాగుండేమో, మొబైల్ ఫోన్స్ ఫొటోస్ అన్నా దిగే వాళ్ళము అని చెప్పేసి. కానీ ఏదో దర్శనం అయితే బాగా జరిగింది. బయటకు వచ్చి ఫొటోస్ అయితే తీసుకున్నామండి అంతవరకు. ఆ ఫొటోస్ కూడా మీకు ఆ లొకేషన్లో మేము ఎక్కడెక్కడ తీసుకున్నామనే ఫొటోస్ కూడా మీకు నేను షేర్ చేశాను అనమాట యూట్యూబ్ వీడియోస్ తర్వాత. సో మీరు చూడొచ్చు, అందులో లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. జర్నీ అయితే కొంచెం హెక్టిక్గానే అనిపించింది అనమాట. లైట్గా అంటే పెయిన్స్ ఉంటాయి కదా, ఆ మెట్లు ఎక్కినప్పటి నుంచి కొంచెం లైట్గా హెక్టిక్గానే అనిపించింది అనమాట. కాకపోతే కొంచెం రిలీఫ్గానే ఉంది. ఇప్పుడు బస్లోనే కొంచెం జర్నీ చాలాసేపు పట్టింది. ఇది క్లైమేట్ ఇది బాగుంది కదా అని చెప్పేసి నేచర్ నేను కొండలు బాగా లొకేషన్ బాగుంది కదా అని నేను తీసేసుకున్నానండి. వీడియో కొంచెం ఎక్కువ ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. మళ్ళీ చెప్తున్నానండి, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే టైంలో వస్తాయి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. నేను ఎప్పుడు వీడియో పోస్ట్
ఎంత బాగుందో నిజంగా. ఇది లొకేషన్ బాగుందని నేను షేర్ చేశాను అనమాట. ఎక్కువ ఉంది కొంచెము. తర్వాత వచ్చేసామండి, బస్ అయితే దిగేసామన్నమాట. లోపల గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము, అది స్టెప్స్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ లగేజ్ అక్కడ పెట్టేసి అక్కడ వాళ్ళు ఇది ఇస్తారంటే మాకు రిసిప్ట్ ఇస్తారు, టోకెన్ అదే బ్యాగ్ నెంబర్స్ ఇస్తారు. అది మన దగ్గర ఉంటేనే మనం వెళ్ళేటప్పుడు వాళ్ళ నెంబర్ బ్యాగ్స్ చూసి ఆ నెంబర్స్ ఏ నెంబర్స్ అనేది వాళ్ళ దగ్గర మ్యాచ్ అయితే వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది, మా దగ్గర ఒకటి ఉంటుంది. ఆ నెంబర్ మ్యాచ్ అయితే వాళ్ళు తీసేసుకొని మనకి బ్యాగ్స్ ఇచ్చేస్తారనమాట. సో బ్యాగ్స్ ఎక్కడ పెట్టాలి అని అయితే చూస్తున్నాం అనమాట. తర్వాత తెలిసింది ఎదురుగా అక్కడ అనేసి రైట్ సైడ్ చూపిస్తున్నారు కదా అక్కడ. సో ఫైనల్లీ బ్యాగ్స్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. బ్యాగ్స్ అక్కడ పెట్టేసేసి మేము హ్యాండ్ బ్యాగ్, వాటర్ బాటిల్స్ కూడా అలో చేయలేదన్నమాట అక్కడ. సో ఇప్పుడైతే డైరెక్ట్గా బ్యాగ్స్ పెట్టేసాము. వాటర్ బాటిల్స్ అక్కడ అలో చేయలేదు, మెట్ల పైకి ప్లాస్టిక్ అలో చేయాలని చెప్పేసి అలో చేయలేదన్నమాట. ఇంకా పైన ఎలాగో వాటర్ ఉంటుంది కదా, కుళాయిలు నీళ్ళు అని అక్కడ కొంచెం ఇంకోటి. తర్వాత ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్ అనమాట మెట్కిలికి. తర్వాత టెంకాయల కోసం వెయిట్ చేస్తున్నాము. టెంకాయలు అయిపోయినా తెచ్చేకి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ టెంకాయ కొట్టి మనము పైకి స్టెప్స్ ఎక్కడం అయితే జరుగుతుంది. సో మేము స్టెప్స్ ఎక్కేది కూడా చూపిస్తాను అనమాట మీకు. టెంకాయ కొట్టి ఇక్కడ కొంచెం ఏం లేదు, కొంచెం బాగుంటుంది చెప్పేసి కొంచెం మేము రీల్ అయితే చేసామన్నమాట, వాకింగ్ రీలు. సో ఇదండి వాకింగ్ రీల్ అయితే చేసాము. సో ఇక్కడ వచ్చేసి టెంకాయలు కొట్టి అక్కడ బ్లెస్ చేసుకొని మనం స్టెప్స్ ఎక్కాలన్నమాట. ఓం నమో వెంకటేశ, ఓం నమో వెంకటేశ. సో ఎస్, ఈ పాప లక్ష్యం అనమాట. సింగిల్గా తీయమంటే తీసాను నేను వీడియో. ఈ పాపల్లే కొంచెం ధైర్యంగా అయితే పోగలిగాం మేము. అంటే కొంచెం అన్నీ తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా, అంటే ఫ్యామిలీ మెంబర్స్ చెప్పింటారు అనేసి. సో ఇక్కడైతే టెంకాయ కొట్టడం జరుగుతుందండి, మేము ముక్కోవడం జరుగుతుంది. టెంకాయ కొట్టి ముక్కున్న తర్వాత మేము స్టెప్స్ ఎక్కడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ టైం ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళామన్నమాట, ఎప్పుడు వెళ్ళలేదు సింగిల్గా. ఎగ్జైటింగ్గా అనిపించింది, థ్రిల్గా ఉంది కూడా. ఫస్ట్ హ్యాపీగా అనిపించింది వెళ్ళి రావడము. ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా అయిపోయిందండి. కాకపోతే ఆ బస్సులు వెతకల్లా, ఇవి పెయిన్స్, కూర్చొని ఎక్కి కొంచెం ఉంటాయి కదా, దాని ద్వారా కొంచెం హెక్టిక్ జర్నీ అనిపించింది. కానీ కాకపోతే జర్నీ అయితే చాలా బాగుంది. దర్శనం బాగా జరిగింది ఈసారి. చాలా హ్యాపీగా, కొంచెం తృప్తి అయితే ఉంది. సో ఇక్కడైతే టెంకాయ కొట్టడం జరిగిందనమాట. కొన్ని వీడియోస్ వర్టికల్గా తీసామన్నమాట, అందుకే నేను ఇలా పెట్టాను అనమాట, వర్టికల్గా పెట్టాము. సో ఇక్కడైతే టెంకాయ కొట్టడం అయిపోయిన తర్వాత ముక్కోని అయితే స్టెప్స్ ఎక్కడం జరుగుతుంది. అక్కడ మొదట్లో అయితే స్టెప్స్ ఎక్కడం తెలియదండి, మిడిల్లో తీసాను అనమాట నేను స్టెప్స్ ఎక్కేటప్పుడు. మళ్ళా సెల్స్ తీసుకుంటారేమో అనేసి. సో ఇక్కడైతే టెంకాయ కొట్టడం, నలుగురు ముక్కోవడం అయిపోయింది అనమాట. ఆ టెంకాయలు ఎంత కొట్టినా నేనైతే ఫస్ట్ పగలనే లేదనమాట. ఆ టెంకాయ కొంచెం చెయ్యి నొప్పించిన తర్వాత పగిలింది. ఇక్కడ ముక్కుంటున్నాము, ముక్కున్నాక స్టార్ట్ చేస్తామన్నమాట మేము ఎక్కడము. ఇక్కడ వచ్చేసి కొన్ని స్టెప్స్ ఎక్కినాక వెంకటేశ్వర స్వామి ఇది వస్తుంది అనమాట. అక్కడ సెల్ నిషేధం అని రాశారు, నేను చూడలేదు, తీసాను అనమాట. ఇప్పుడు మెట్లు ఎక్కేయడం స్టార్ట్ చేసాము. సో ఇక్కడ వెళ్తున్నాం రండి. నేను మిడిల్లో, నా పక్కన బాబు దుర్గా అనమాట.
తీసాను అనమాట. మా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ముందుకు వెళ్ళిపోయారనమాట. మేము నిదానంగా వెళ్తున్నాం అనమాట. ఎక్కి కసం చేసింది అప్పటికే ఎక్కి. సో ఇక్కడైతే నీళ్లు చూడండి ఎంత తేటగా చిక్కగా పోతున్నాయో. నిజంగా నాకు భలే నచ్చింది అనమాట. నేను చాలా బాగా నచ్చింది. ఇడా చూడండి, ఇవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ నాకు వాటర్, మా మమ్మీ అయితే పాపికొండల నుంచి వస్తాయని చెప్పింది. మళ్ళీ అది మా మమ్మీకి కూడా మళ్ళీ డౌటే అది. ఇక్కడ చూడండి రీల్స్ తీసుకొచ్చి ఎవరైనా తీసుకుని అంటే వాటర్ దగ్గర కూర్చొని కూడా మేము అయితే లోపలికి అయితే వెళ్ళలేదు. నేను అవతల మా ఫ్రెండ్ దిగుదామనింది కానీ దుర్గా లేదు, భయం వేసి నేనే వద్దన్నాను. సో ఇక్కడైతే చాలా బాగుంది అనమాట. లొకేషన్ చూడండి పైన. ఇంకా పైకి పోతే మీకు ఇంకా లొకేషన్ చాలా బాగా చూపిస్తాను. ఇది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి రిటర్న్ కొండ మీద నుంచి కిందికి వచ్చేటప్పుడు కూడా లొకేషన్ చాలా బాగుంది. కాకపోతే బస్సులో వెనక ఉండడం వల్ల నేను వీడియో అయితే తీయలేకపోయాను అనమాట. బరువు ఎక్కువ బ్యాగ్ ఉంది, తర్వాత చేతులు ఖాళీ లేకపోవడం వల్ల నేనైతే వీడియో అయితే తీయలేకపోయాను అనమాట. సో ఇప్పుడు చూసారా మెట్లు ఎక్కేస్తున్నాను. ఇదైతే మోకాల మీద కూడా మెట్లు ఎక్కామన్నమాట. ఒక 10 స్టెప్స్ ఎక్కాము. ఇదైతే దగ్గరకు వచ్చేసామండి. స్టెప్స్ అయితే అయిపోయినాయి. 2388 2388 మెటికలు ఎక్కేసిన తర్వాత వచ్చేసామన్నమాట. వచ్చి లాస్ట్లో దేవుని మొక్కుంటున్నాం అనమాట. ఇది స్టెప్స్ అయితే ఎక్కడం అయిపోయింది. కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయిపోయింది. సారీ, ఎక్కడ బ్రేక్ అయితే పర్లేదు. కొంచెం ఎక్కి కాళ్ళ నొప్పులు అయితే వచ్చాయన్నమాట. కాకపోతే ఆయనే పిలిపించుకున్నాడు కొంచెము. సో ఇప్పుడు అయిపోయింది అనమాట. తర్వాత మళ్ళా టెంపుల్కి వచ్చామన్నమాట మేము. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వచ్చేసి కోనేరు ఉంది, పుష్కర్ని అని కోనేరు. ఆ కోనేరులో స్నానం చేయాలి అనుకున్నా ఫస్ట్, కానీ టైం లేక మేము ఊరికి కాలు కడుక్కొని నెత్తి నీళ్ళు వెళ్ళుకొని వెళ్ళామన్నమాట. సో చెప్పులు లేక కాలు కాలిపోతున్నాయి అన్నమాట. చెప్పులు బయట వేసేసి వచ్చాము. కాళ్ళు అయితే కాలుతున్నాయి కానీ అడ్జస్ట్ అయ్యాము. ఆయనకు వెళ్తున్నాము, కొంచెం నిదానంగా వెళ్తాము, తొందరగా అయిపోలే దర్శనం అని చెప్పేసేసి. సో ఇప్పుడైతే కోనేరుకి అయితే వెళ్తున్నాం అనమాట. మేము కొన్ని చూపిస్తున్నాను చూడండి. కోనేరు, పుష్కర్ని అంటారేమో దాన్ని, మళ్ళా కోనేరు అది కూడా చూపిస్తాను మీకు. కాకపోతే ఫేస్ సెల్ఫ్ కెమెరా కాబట్టి అది నేను ఫేస్ అయితే తీసుకోలేదు. కాళ్ళు కడుక్కున్నాము ఇక్కడ దిగేసి. సో కాళ్ళు కొంచెం నానిపి నీళ్ళు వదిలేసి, దాన్ని మళ్ళీ ఏమంటారు తెలియదు, నేను అయితే నీళ్లు పోసి కిందికి తల మీద నీళ్ళు చల్లుకొని నెత్తినని వచ్చామన్నమాట. సారీ ఏమైనా తప్పుగా చెప్పుంటే. ఇలా చేతిలో మొబైల్ ఉండడం వల్ల నేను 2 చేతులతో వేయడం జరగలేదు, ఒక చేతితోనే వేసాను అనమాట. మాతో పాటు ఫ్రెండ్స్ దిగడం వల్ల అక్కడ ఉచిత భోజనం పెట్టారండి. నాతో పాటు ఫ్రెండ్స్ కూడా దిగడం వల్ల కోనేరులో తీయలేకపోయారు. ఉచిత భోజనం కూడా చాలా బాగుంది, చూపిస్తున్నాను కదా. అక్కడ ధోని భోజనం అయితే అన్నం, సాంబారు, తీపన్నం పెట్టారు. ఇదిగోండి ఇవన్నీ ఫొటోస్ అనమాట. దర్శనం అంతా అయిపోయినాక మేము, అంటే వెంకటేశ్వర స్వామి దర్శనం గుడిలో అయితే తీయడం జరగలేదు ఫొటోస్. దర్శనం మొత్తం అయిపోయేసరికి మాకు 12 గంటలేమో పట్టింది. సో ఇవన్నీ ఫొటోస్ అనమాట. మేము స్టెప్స్ స్టార్టింగ్ నుంచి పోయినప్పటి నుంచి ఎండింగ్ వరకు లొకేషన్స్లో దిగిన ఫొటోస్. ఇవి బస్లో దిగిన ఫొటోస్ అనమాట, శ్రీవారి మెట్లోకి వెళ్ళేటప్పుడు. సో లొకేషన్స్ చాలా బాగున్నాయని ఫొటోస్ తీసుకొని మీకు అప్లోడ్ చేశాను అనమాట. ఎలాగో వీడియో తీయలేదని చెప్పేసి. చూడండి కొండలు కూడా చాలా బాగున్నాయి. లొకేషన్ అయితే చాలా చాలా బాగా నచ్చింది అనమాట నాకైతే. సో ఇదనమాట. ఇక్కడ ఇది వచ్చేసి స్టెప్స్ దగ్గర అనమాట. స్టెప్స్ దగ్గర అనమాట. అదే నీళ్ళు చూపిస్తుంది కదా నీకు. మేమందరం దిగామన్నమాట. అందరం సింగిల్గా డబల్గా ఫొటోస్ తీసుకున్నాము, లొకేషన్స్ బాగున్నాయని చెప్పేసి. సో ఇవన్నీ స్టెప్స్ కొన్ని ఎక్కినాక మిడిల్లో బాగున్నాయి అనిపిస్తే కొండలు మేము అక్కడ దిగామన్నమాట. ఇది బ్యాక్గ్రౌండ్స్ చాలా బాగా వస్తాయని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి కూర్చొని దిగామన్నమాట. కాళ్ళు ఒక పక్క కాలిపోతున్నాయి అనమాట. అక్కడ నిలబడే
ఫొటోస్ అని చెప్పేసి మేమంతా గట్టిగా నిలబడి తీసుకున్నాం అనమాట ఫొటోస్. అక్కడ టెంపుల్లోనే డిసప్పాయింట్, ఫొటోస్ తీసుకోవడానికి లేదు, వీడియోస్ తీసుకోవడానికి లేదు. ఎక్కడికి వెళ్ళినా టెంపుల్స్లోకి లేదు, ఫొటోస్ అలవ్ లేదు, మొబైల్ ఫోన్స్ అలవ్ లేదు, బయట పెట్టేసి రావాలని చెప్పేస్తే మేము ఏదన్నా వెళ్ళి దర్శనం అవుట్ చేసుకొని వచ్చామంట. అందుకే మీకు వీడియో పెట్టడం కుదరలేదండి, సారీ ఫర్ దట్. అండ్ లొకేషన్స్ చాలా బాగున్నాయి కదా. సో ఇప్పటికి వీడియో ఇంతేనండి, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. సో ఇక మీదట బిగ్ బాస్ వీడియోస్ కూడా చేయాలనుకుంటున్నాను అనమాట. దానికి వేరే ఛానల్ ఉంది, నేను అప్డేట్ చేస్తాను రేపు టుమారో స్టార్ట్ అయ్యాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓషి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇలాగే చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియోస్ అయితే బాగా క్లిక్ అయ్యాయి. సో అంతా దర్శనం అంతా అయిపోయాక మేము బయటకు వచ్చి ఫొటోస్ దిగామన్నమాట. ఇదైతే స్టెప్స్ ఎక్కి వచ్చాకండి ఫొటోస్ అన్నీ మేము దిగింది. సో చాలా మంది అలో చేస్తారు, మళ్ళీ ఇక్కడ మాలాంటి ఎందుకు అలో చేయరో తెలియట్లేదు. అంటే యాక్టర్స్కి ఒకలాగా మాకు ఒకలాగా ట్రీట్ చేస్తారేమో అనిపించింది నాకైతే. వాళ్ళకైతే ఫొటోస్ అన్నీ దిగడానికి, వీడియోస్ తీసుకోవడానికి అవైలబుల్ ఇస్తారు. ఏమో ఈసారి కొంచెం దర్శనం అయితే బాగా జరిగిందనే హ్యాపీనెస్లో అయితే ఉన్నాము అందరము. సో ఇది గోవిందరాజు టెంపుల్ అనమాట. అప్పుడు చూపిస్తాయి కదా కలర్ టెంపుల్ అని. దీనికైతే లాస్ట్లో వచ్చామన్నమాట. ఇది చూసుకొని మళ్ళీ శ్రీకాళహస్తికి వెళ్ళడం అయితే జరిగింది. ఇది శ్రీకాళహస్తి, ఓం నమ శివాయ. శ్రీకాళహస్తికి వెళ్ళడం జరిగింది. ఇది నైట్ టైము, నైట్ 8కి వెళ్తే 8:17 కల్లా 15 మినిట్స్ ఏమో పట్టింది దర్శనం అనమాట. మాకు ఫొటోస్ అయితే నైట్ తీసుకున్నాం అనమాట. నైట్ వెళ్ళడం జరిగింది. దర్శనం బాగా అయింది. శ్రీకాళహస్తి కూడా బాగా చూసామన్నమాట దేవుణ్ణి. కొంచెం తృప్తిగా అయితే ఉంది. సో గైస్ ఇంకా ఇంటికి వెళ్తున్నాం అనమాట. స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్కి ఇంటికి వెళ్ళాలన్నమాట. సో వచ్చేటప్పుడు అయితే నేనేం వీడియో తీయలేదన్నమాట, చాలా టైర్డ్ అయిపోయినాము, అందుకే తీయలేదు వచ్చేటప్పుడు. సో ఇక్కడ వీడియో అయితే ఇంతవరకే గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓషి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అయితే చాలా సపోర్ట్ చేశాను అనమాట వెళ్ళి రావడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ థ్యాంక్ యూ.